హాయ్, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రాబబిలిటీకి సంబంధించి ఆల్రెడీ మనం ఫండమెంటల్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో 3 టైప్స్ ఆఫ్ సమ్స్ ఉంటాయి. ఏవి? కార్డ్స్ మీద ఉంటాయి, నెక్స్ట్ డైస్, నెక్స్ట్ కాయిన్స్. అవి కాకుండా జనరల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కార్డ్స్ అంటే తెలుసు కదా మీకు, ప్యాక్ ముక్కలు కదా. ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఏంటి, ఒకసారి ఒక 5 minutes దాని మీద డీటెయిల్స్ చెప్దాం. ఒకసారి చూడండి అక్కడ, ఓకేనా. కార్డ్స్ ఏమంటాం? బాగా కలుపబడిన ప్యాక ముక్కలు అంటే ఏంటి? ఏ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్. A well shuffled deck of cards. తీసుకుంటే అసలు యాక్చువల్గా కార్డ్స్లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి మనకి? టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి. టోటల్లీ 52 కార్డ్స్లో కలర్స్ ఎన్ని ఉంటాయి తెలుసా మీకు? దేర్ ఆర్ ఓన్లీ 2 కలర్స్. ఆ 2 కలర్స్ ఏంటి? రెడ్ అండ్ బ్లాక్. ఓన్లీ 2 కలర్స్ ఆర్ దేర్, రెడ్ అండ్ బ్లాక్. మరి 52 కార్డ్స్లో రెడ్ ఎన్ని ఉంటాయి, బ్లాక్ ఎన్ని ఉంటాయి చెప్పండి. ఇప్పుడు రెడ్ ఏమో 26, బ్లాక్ ఏమో 26. ఓకేనా? రైట్, చెప్పండి. టోటల్ హౌ మెనీ కార్డ్స్ ఆర్ దేర్? 52 కార్డ్స్ ఉన్నాయి. 52 కార్డ్స్లో రెడ్ కార్డ్స్ ఉంటాయి, బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. రెడ్ ఎన్ని ఉంటాయి? 26. బ్లాక్ ఎన్ని ఉంటాయి? 26. అయితే ఇక్కడ డిజైన్స్ చెప్పుకోవాలి. కార్డ్స్లో మనకి ఈ ప్యాక ముక్కలు అంటారు తెలుగులో. కార్డ్స్లో 4 డిజైన్స్ ఉంటాయి. ఆ 4 డిజైన్స్ ఏంటి చెప్పండి ఒకసారి, నాకు తెలుసా మీకు? దిస్ ఇస్ that's called as diamond design. Next one is that is heart. Next one is, the third one is that is spade. Next one is that is club. There are 4 designs are there. ఈ షేప్ ఉంటే కనుక డైమండ్ షేప్, హార్ట్ తెలుసు కదండి, స్పేడ్, క్లబ్. సో ఇప్పుడు మనకి ఎక్కువ ఎగ్జామినేషన్లో ఈ రెండింటి మీదే అడుగుతాడు క్వశ్చన్స్. ఎక్కువ ఇవి తక్కువ అడుగుతాడు, బట్ ఓవరాల్గా ఇంపార్టెంట్ తప్ప వీటి మీద అడిగిన సందర్భాలు తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు డైమండ్ చూద్దాం. దీంట్లో రెడ్ డిజైన్స్ ఏముంటాయంటే, రెడ్లు ఏముంటాయి ఏంటంటే, రెడ్ డిజైన్స్ ఏంటి మనకి? డైమండ్ అనేది రెడ్ డిజైన్ అండి. అలానే హార్ట్ కూడా రెడ్ గానే ఉంటుంది. దట్ ఆల్సో రెడ్ 26 కార్డ్స్ కదా. 26 కార్డ్స్లో డైమండ్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు మనకి? దీంట్లో సగం అంటే 13. మరి అది హార్ట్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. అంటే డైమండ్ డిజైన్స్ 13 ఉంటాయి. హార్ట్ డిజైన్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. క్లియర్ అండి. మరి బ్లాక్లో డిజైన్స్ ఏముంటాయండి? బ్లాక్ డిజైన్స్ ఏముంటాయండి మనకి చెప్పండి? స్పేడ్. బ్లాక్ డిజైన్స్ స్పేడ్ ఉంటాయి. ఇంకోటి ఏంటిది? క్లబ్ అని చెప్తాను కదా, క్లబ్. మరి స్పేడ్ ఎన్ని ఉంటాయి? 13. మరి క్లబ్ కూడా 13 ఉంటాయి కదా. ఎస్ సార్, రైట్. ఇక్కడ వరకు ఒకసారి చూడండి మళ్ళీ. టోటల్ హౌ మెనీ కార్డ్స్ ఇన్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్? టోటల్గా ఎన్ని ఉంటాయి? టోటల్ కార్డ్స్ 52. 52లో హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్? 2 కలర్స్, రెడ్ అండ్ బ్లాక్. హౌ మెనీ రెడ్ కార్డ్స్? 26. అంటే 52 సగం ఇది సగం 26. బ్లాక్ కార్డ్స్ 26. What are the red designs? Diamond and heart. Each design 13 cards. ఒక్కొక్కటి 13 cards ఉంటాయి. What are the designs in black?
What this? Spade. This one is club. Spade and club. Each one 13 cards. ఓకే, సో ఇప్పుడు మనం టోటల్గా కార్డ్స్ ఏముంటాయి, అసలు కార్డ్స్ ఏముంటాయి తెలుసా మనకి? ఫస్ట్ వన్ ఈజ్ 1 ఉంటుంది కదా ప్యాక్లో, కార్డ్స్లోని 1 ఉండదు. 1 ఏమంటాం మనం? ఏస్ అంటాం. ఏ అంటాం కదా, దట్ ఈస్ ఏస్. ఆసు అంటాం కదా తెలుగులో, ఆసు అంటాం. ఇంగ్లీష్లో ఏమనాలి? ఏస్. నెంబర్ 1 అది. నెక్స్ట్ కార్డ్ ఏంటి? 2. నెక్స్ట్ 3. నెక్స్ట్ కార్డ్ ఏంటి? 4. నెక్స్ట్ కార్డ్ ఏంటి? 5. నెక్స్ట్ కార్డ్ ఏంటి? 6. నెక్స్ట్ కార్డ్ ఏంటి? 7. నెక్స్ట్ కార్డ్ 8. నెక్స్ట్ కార్డ్ 9. నెక్స్ట్ కార్డ్ 10. 1 అనకూడదు. 1 ఏమనాలి? ఏఎస్. ఏసీఏఎస్ అన్న. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఏంటంటే ఇంకా 3 కార్డ్స్ ఉంటాయి. ఏంటవి? కింగ్, క్వీన్, జాక్. రాజు, రాణి, జాకి తెలుగులో. కింగ్, క్వీన్, జాక్. కింగ్, క్వీన్, జాక్. ఎస్. వీటికి ముఖాలు ఉంటాయి, ఫేస్ కనబడుతుంది. కింగ్కి ఫేస్ కనబడుతుంది, క్వీన్ కూడా ఫేస్ కనబడుతుంది, జాక్ కూడా ఫేస్ కనబడుతుంది కదా. సో కింగ్, క్వీన్, జాక్లో ఫేస్ కనబడతాయి కాబట్టి ఈ మూడింటిని ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఏమంటాం మనం? ఫేస్ కార్డ్స్. వాట్ ఆర్ ద ఫేస్ కార్డ్స్? కింగ్, క్వీన్ అండ్ జాక్ ఆర్ కాల్డ్ as ఫేస్ కార్డ్స్. ఎందుకంటే ఫేస్ కార్డ్స్ అంటాం, వాటి ఫేస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవడం. ఫేస్ ఉంటాయి కాబట్టి ఫేస్ కార్డ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కింగ్ కావాలనుకోండి. కింగ్లు ఎన్ని కింగ్లు ఉంటాయి ప్యాక్లో? మొత్తం ఈ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇవి 10, 11, 12, 13 ఉన్నాయి. 13 కార్డ్స్ ఉన్నాయి కదా, 13 వెరైటీస్ ఉన్నాయి. మొత్తం కార్డ్స్ ఎన్ని? 52. అప్పుడు ఒక్కొక్క కార్డ్ ఎన్ని ఉండాలి? 4 కార్డ్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఏస్లు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఏస్లు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయండి. 1, 2, 3, 4. ఏ కార్డు తీసుకున్నా 4 డిజైన్స్ ఉంటాయండి. ఇది ఎస్ కదా, ఎస్. ఇది ఎస్. ఫస్ట్ ఇది డైమండ్ ఎస్, డైమండ్ డిజైన్, డైమండ్. ఇది హార్ట్, ఇది స్పేడ్, ఇది క్లబ్. 4 డిజైన్స్. మీరు కింగ్ కావాలనుకోండి, కింగ్ కూడా అంతేనండి, 4 డిజైన్స్ ఉంటాయి. డైమండ్ కింగ్, హార్ట్ కింగ్, స్పేడ్ అండ్ క్లబ్. 4 డిజైన్స్ ఉంటాయి. అంటే ఏ కార్డు తీసుకున్నా ఎన్ని డిజైన్స్ ఉంటాయి? 4 డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏస్ ఉండే, హౌ మెనీ ఏస్ ఆర్ దే? 4. వాట్ ఆర్ దే? డైమండ్ డిజైన్, హార్ట్ డిజైన్, స్పేడ్ డిజైన్ అండ్ క్లబ్ డిజైన్. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ 4 కార్డులు ఉంటాయి కదా, ఒక్కొక్కటి 4 కార్డులో 2 రెడ్ ఉంటాయి, 2 ఏమో బ్లాక్ ఉంటాయి. అంతే కదా. ఈ 2 రెడ్ కార్డ్స్, ఈ 2 బ్లాక్ కార్డ్స్. కింగ్ తీసుకున్నాను అనుకోండి, ఆ కింగ్ ఇక్కడ చెప్పండి. కింగ్, హౌ మెనీ రెడ్ కింగ్స్ ఆర్ దే? 2 రెడ్ కింగ్స్. వాట్ ఆర్ దే? ఏంటవి? డైమండ్ షేప్, డైమండ్ కింగ్ అండ్ హార్ట్ కింగ్. ఇక్కడ బ్లాక్ కింగ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి కదా. బ్లాక్ కింగ్స్ ఏంటవి? స్పేడ్ అండ్ క్లబ్ డిజైన్. స్పేడ్ డిజైన్, క్లబ్ డిజైన్, ఈ 2 ఉంటాయి. సో 2 ఏమో రెడ్ ఉంటాయి, 2 ఏమో బ్లాక్ ఉంటాయి. మీరు ఏ కార్డు తీసుకున్నా పర్వాలేదు, మొత్తం 4 కార్డ్స్ ఉంటాయండి. ఆ 4 కార్డ్స్లో 2 కార్డ్స్ రెడ్, 2 కార్డ్స్ బ్లాక్, అంతే అయిపోయింది. ఒకసారి చెప్పండి మరి, రెడీనా? నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ కార్డ్ చూద్దామా. ఫేస్ కార్డ్స్ ఏం చెప్పండి ఒకసారి మరి నాకు? కింగ్, క్వీన్, జాక్. ఎందుకంటే వాటికి ఫేస్లు ఉంటాయి కాబట్టి ఫేస్ కార్డ్స్. ఒక్కొక్కటి ఎన్ని కార్డ్స్ ఉంటాయి మనకి? 4 ఉంటాయి కదా. 4, 4, 4.
సో ఫేస్ కార్డ్స్ ఎన్ని టోటల్గా 4 + 4 + 4 12 ఉంటాయి. మొత్తం 12 ఫేస్ కార్డ్స్లోని మరి రెడ్ ఎన్ని ఉంటాయి, బ్లాక్ ఎన్ని ఉంటాయి? 12లో హాఫ్ ఏమో రెడ్, హాఫ్ ఏమో బ్లాక్, అంటే సగం అవి సగం. అంటే 6 ఏమో రెడ్ ఉంటాయి, 6 ఫేస్ కార్డ్స్, రెడ్ ఫేస్ కార్డ్ 6, బ్లాక్ ఫేస్ కార్డ్ 6, అంటే రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఫేస్ కార్డ్స్ మీద క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్ ఫేస్ కార్డ్స్. ఓకేనా? మళ్ళీ చెప్పండి ఒకసారి నాకు ఇక్కడ వరకు ఒకసారి చెప్పేయండి స్పీడ్గా. దెర్ ఇస్ ఎ డెక్ ఆఫ్ కార్డ్స్. టోటల్ కార్డ్స్లో ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. చెప్పండి, మీరు చెప్పండి. హౌ మెనీ కార్డ్స్ ఆర్ దేర్? 52. వెరీ గుడ్. అమాంగ్ 52 cards, how many black cards? How many red cards? Black cards are 26 and red are 26. మళ్ళీ రెడ్లోని వాట్ ఆర్ ద డిజైన్స్ ఆఫ్ రెడ్? రెడ్ డిజైన్స్ ఏమున్నాయి ఇందులో? వాట్ ఇస్ డైమండ్ అండ్ హార్ట్, ఈ రెండు రెడ్ డిజైన్స్. బ్లాక్ డిజైన్స్ ఇది స్పేడ్ అండ్ క్లబ్. ఇవి 13 ఉంటాయి, 13 ఉంటాయి, 13 అంటే 30, అంటే 4 13s. అంటే డైమండ్ 13 ఉంటాయి, 13 కార్డ్స్, హార్ట్ 13 కార్డ్స్, స్పేడ్ 13 కార్డ్స్ అండ్ క్లబ్ 13 కార్డ్స్. అన్ని 13 ఉంటాయి. ఇక్కడ అర్థమైంది కదా నీకు? ఇక్కడ వరకు ఓకేనా? రైట్, ఇక్కడ వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు కార్డ్స్ చెప్తాం. కార్డ్స్ ఎన్ని ఉంటాయి అసలు టోటల్గా? ఎన్ని డిజైన్స్, నంబర్ ఆఫ్ కార్డ్స్, టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఏమంటాయి అంటే 1. కార్డ్స్లో 1 అనకూడదు. ఏమన్నా ఫస్ట్ ఏఎస్ అనాలి, ఏసీఈఎస్. 2 3 4 5 6 7 8 9 10. 10 తర్వాత 11 12 13 అనకూడదు. ఏమనాలి? కింగ్ క్వీన్ జాక్, కింగ్ క్వీన్ జాక్. సో టోటల్ ఎన్ని? 13 కదా, 13 కదా. సో ఈ 13 కార్డ్స్ మొత్తం 52 కార్డ్స్ అంటే ఈ 13 కార్డ్స్ ఇవి ఇది అన్ని కలిపి 13 ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్క కార్డ్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 4 డిజైన్స్. ఈచ్ కార్డ్ హ్యావింగ్ 4 డిజైన్స్. ఇదిగోండి, ఇప్పుడు నేను కింగ్ తీసుకున్నాను అనుకోండి, కింగ్లో 4 డిజైన్స్ ఉంటాయి. ఏది? డైమండ్ కింగ్, హార్ట్ కింగ్, స్పేడ్ కింగ్ అండ్ క్లబ్ కింగ్. 4 డిజైన్స్ ఉంటాయి. మీరు ఏ కార్డ్ తీసుకున్నా అంతే. క్వీన్ తీసుకున్నారు అనుకోండి, డైమండ్ క్వీన్, హార్ట్ క్వీన్, స్పేడ్ క్వీన్ అండ్ క్లబ్ క్వీన్. 4 డిజైన్స్ ఉంటాయి. ఈ 4 డిజైన్స్లో ఒక్కొక్క కార్డులో 4 డిజైన్స్ కదా, అందులో 2 బ్లాక్, 2 రెడ్, అంత అయిపోయింది. సో టోటల్ ఫేస్ కార్డ్స్ 4 4 4. టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఆ ఫేస్ కార్డ్స్లోని రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 6. బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 6. 6 + 6 12 సరిపోయిందా లేదా? అంతే. ఇంకా మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎనీ మోర్ డౌట్స్? రైట్, ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి. టోటల్ 52 కార్డ్స్. హౌ మెనీ ఫేస్ కార్డ్స్ ఆర్ దేర్? 12. హౌ మెనీ రెడ్ ఫేస్ కార్డ్స్? 6. వెరీ గుడ్. హౌ మెనీ బ్లాక్ ఫేస్ కార్డ్స్? 6. వెరీ గుడ్. రైట్. హౌ మెనీ టోటల్ ఫేస్ కార్డ్స్? 12. Among the 12, 6 red and 6 black. Very good. How many A's are there? 4 A's are there. Each card having the 4 designs. Each card has 4 designs. Definitely 4 cards. 4 designs అన్నీ ఉంటాయి. సో ఓకేనా? దీని మీద క్వశ్చన్స్ ఏమన్నాయో ఒకసారి క్వశ్చన్స్ 1 చేద్దాం. ఓకే, ప్రాబబిలిటీ ఫార్ములా చెప్పండి. ఈలో మీరు వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ప్రాబబిలిటీ? Number of favorable outcomes by total number of possible outcomes. Number of favorable outcomes. Probability formula చెప్పండి సార్ నాకు. Probability is equal to number of favorable outcomes. Favorable outcomes by చెప్పండి, మీరు చెప్పండి స్పీడ్గా. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఆల్రెడీ మనం ఫండమెంటల్ క్లాస్లో చెప్పుకున్నాం. ఒక ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు ఒక పేక ముక్కలు కట్ట ఉంది కదా, కార్డ్స్ ఉన్నాయి, 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో నుంచి ఒక ముక్కని మనం ఒక కార్డు తీయాలి.
52 కార్డ్స్ నుంచి ఒక కార్డుని తీసేయడాన్ని ఏమంటాం అంటే దట్ ఈస్ ఈవెంట్ దట్ ఇస్ టోటల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. ఆ కార్డ్స్ అని మనం ఏమైతే మనం యాక్టివిటీ చేస్తున్నామో దట్ ఇస్ కాల్డ్ ఎస్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ రైట్. సో దట్ ఈస్ ఈవెంట్. ఏం చేస్తున్నాం, సపోజ్ ఇప్పుడు ఒక కార్డ్స్ సెట్ ఆఫ్ కార్డ్స్ నుంచి డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి మనం ఒక ఏస్ ఇస్తాం అనుకోండి, దట్ ఈస్ ద ఈవెంట్. ఈ ఏస్ రావాలంటే కనుక ఏంటనేది వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్ అన్నాం అనుకోండి, దానికి నెక్స్ట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం, సరిపోతుంది కదా. సో టోటల్ ప్రాబిలిటీ చెప్పండి, ప్రాబిలిటీ పి ఆఫ్ ఈ అంటుందండి, అంటే పి ఆఫ్ ఈవెంట్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి, 52 కార్డ్స్ నుంచి వెన్ ఏ కార్డ్ ఇస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అంటే తెలుసు కదా మీకు, వితౌట్ అబ్జర్వేషన్, వితౌట్ సీయింగ్ దట్, వితౌట్ ఎనీ అబ్జర్వేషన్ యు టేక్ ఏ కార్డ్ ఫ్రమ్ ద వెల్ షఫల్డ్ ప్యాక్. బాగా కలుపబడిన ప్యాక్ మొక్కల నుండి, అంటే వెల్ షఫల్డ్ ప్యాక్, ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్ వి డ్రా ఏ కార్డ్. ఒక కార్డుని మనం తీస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఏస్, గెటింగ్ అన్ ఏస్. క్వశ్చన్ నేను రాయినా మీకు, ఒకసారి క్వశ్చన్ రాస్తాను చూడండి. రైట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, చిన్న ఎగ్జాంపుల్ అంతే. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ of getting, what is the probability of getting an ace from a well shuffled pack, from ఏదంటే సింపుల్ గా రాసేద్దాము, from a deck of cards, from a deck of cards at random అంటే ర్యాండమ్ అంటే చెప్పాను కదా మీకు. దాంట్లో చూడండి, 52 కార్డ్స్ మన దగ్గర ఉంటాయి, ఒక కార్డ్ తీసాలి, చూడకుండా తీసాలి, మామూలుగా చూస్తే ఒక కార్డు తప్పకుండా తీస్తే కనుక వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ గెటింగ్ వాట్ దట్ ఏస్ కావాలి. ఏస్ కావాలంటే ఏం చేస్తాం ఇప్పుడు మనం, జాగ్రత్త చూడండి, సింపుల్ చెప్పేస్తాం మీకే. క్వశ్చన్ అర్థమైంది మీకు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఏస్ కావాలి ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక ఏస్ని మనం తీస్తే దాని ప్రాబబిలిటీ ఎంతో చెప్పండి. ఇప్పుడు డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే టోటల్ కార్డ్స్ అంటే మనకి 52 ఉంటాయి కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, దాన్ని ఏమంటామంటే మనం ఎన్ ఆఫ్ ఎస్, అంటే ఎస్ అంటే శాంపిల్ స్పేస్ అన్నమాట. అవన్నీ మనం ఫండమెంటల్స్ లో చెప్పుకుంటాం ఆల్రెడీ, ఓకేనా. లేదంటే నేను ఇంత రాయలేను సార్ అంటే కాము వదిలేంటి, ప్రశాంతంగా ఉన్నట్టు ఇజ్ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. మొత్తం ఎన్ని ఉంటాయి కార్డ్స్ అక్కడ మనకి, 52 కదా, 52 కార్డ్స్ అండి. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏస్ కావాలి. 52 కార్డ్స్ నీ దగ్గర ఉన్నాయి, దాంట్లోంచి ఒక కార్డు తీస్తే ఏస్ రావాలి. ఏస్ అంటే ఎన్ని ఏసులు ఉంటాయి అందులోని, 4 ఏసులు ఉంటాయిగా, ఒకటే కాదు కదా. ఏ ఏస్ ఉంటుంది, అది డైమండ్ షేప్డ్ ఉంటుంది, హార్ట్ షేప్డ్ ఉంటుంది, ఓకేనా. డైమండ్ షేప్, హార్ట్ షేప్ అండ్ స్పేడ్ అండ్ క్లబ్. ఈ 4 డిజైన్స్లో ఏ డిజైన్ అయినా రావచ్చు కదా. 52 కార్డ్స్ ప్యాక్ నీ దగ్గర ఉంటే, డెక్ ఆఫ్ కార్డ్స్ ఉంటే దాంట్లోంచి ఒక ఏస్ కావాలి. ఒక కార్డు తీసినప్పుడు ఏస్ రావాలంటే ఏ ఏస్ రావచ్చు, ఇది రావచ్చు, ఈ డిజైన్ రావచ్చు, ఈ డిజైన్ రావచ్చు. అంటే టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి నీకు, వెరీ గుడ్, దెర్ ఆర్ 4 ఛాన్సెస్. 4 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ స్పెల్లింగ్ FAVOUR, ఫేవరబుల్ ABLE, ఫేవరబుల్ అవుట్కమ్స్. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్నండి, 4 ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే టోటల్ గా కార్డ్స్ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, 52 ఉన్నాయి. వెరీ గుడ్, అయిపోయింది. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నీకు ఏంటి ఇక్కడ ఈవెంట్ ఏంటంటే ఈవెంట్ అంటే ఓ ఏసుని తీయాలంటే నేను అందులో ఉంచాను, మంచిది తీయండి. ఎన్ని ఏసులు ఉంటాయండి, 4 ఏస్ ఉంటాయి, 4 డిజైన్స్ ఉంటాయి. ఆ 4 డిజైన్స్ లో నీకు ఏ డిజైన్ అయినా ఒకటి రావాలి కదా. అయితే డైమండ్ రావాలి,
లేదంటే ఇది హార్ట్ రావాలి, లేదంటే క్లబ్ రావాలి, లేదంటే కనుక స్పేడ్ రావాలి. స్పేడ్ కానీ క్లబ్ కానీ ఏదైనా రావచ్చు. అంటే ఫోర్ ఛాన్సెస్ అదే. ఈ నాలుగింట్లో ఏదో ఒక కార్డు రావచ్చు కాబట్టి 4 అంటే therefore probability of getting an ace, P of ace, P అంటే probability of getting an ace, P of ace is equal to ఫార్ములా చెప్పండి ఇప్పుడు నాకు, number of favorable outcomes. Probability formula, number of favorable outcomes multiplied by total number of possible outcomes. Is equal to, చెప్పండి, what's the formula for probability of an event? P of ace is equal to number of favorable outcomes by, పైనేమో ఫేవరబుల్ రావాలి, కింద పాజిబుల్ రావాలి. ఫేవరబుల్ పైన రావాలి, కింద పాజిబుల్ రావాలి. అంత అవుతుంది చూడండి, అంత ఒకటే. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఫేవరబుల్ ఏంటంటే 4 ఏనా, 4/52. 4ని నేను 4 into 1గా రాస్తాను, 52ని 4 into 13గా రాసుకోవచ్చు కదా మనం. 4 1s are 4, 4 13s are 52. 4 క్యాన్సిల్ అయిపోయింది కదా, 1/13. Therefore, what is the probability of getting any yes? 1/13. That is a simple answer. ఈ రకంగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏస్ బదులుగా కింగ్ అన్నాడు అనుకోండి, కింగ్. హౌ మెనీ కింగ్స్ ఆర్ దేర్? 4 kings. క్వీన్, హౌ మెనీ క్వీన్స్ ఆర్ దేర్? 4 queens. అయిపోయింది. జాక్, హౌ మెనీ జాక్స్ ఆర్ దేర్? 4 jacks. అయిపోయింది. అంటే ఏంటి? కింగ్, క్వీన్, జాక్, ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇంకా రిమైనింగ్ కార్డ్స్ ఉంటాయి కానీ వాటి గురించి టచ్ చేయడం వదిలిపెట్టండి. ఇవి మాత్రం అడుగుతాడు కాబట్టి క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకొక చూడండి ఒకసారి. What is the probability? What is the probability of getting a red king drawn from a deck of cards? Then a well shuffled deck of cards అంటాడు, ఏదైనా పర్లేదు. ఓకేనా? What is the probability? Question బాగా చదవాలి. First read the question, then understand the question, then what is the process to make it possible. అంతే, to take the answer, okay, to solve the problem. అదనమాట. What is the probability of getting a red king? ఏం కావాలంటే వాడికి ఇప్పుడు రెడ్ కింగ్ కావాలంటే, which is drawn from a deck of cards. డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి రెడ్ కింగ్ రావాలి అంటే వెరీ గుడ్. నేను ఎంత పడితే ప్రాబిలిటీ అంటాను. ఇప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి? ఆన్సర్ ఏ క్వశ్చన్కి అయినా ఆన్సర్ ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి చెప్పండి? టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. మొత్తం నీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52 ఉన్నాయి. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52 ఉన్నాయి. వెరీ గుడ్. 52 కార్డ్స్ ఉన్నాయి కదా, అది రాసిపడేయండి. ఇది ఇక్కడ ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ number of favorable outcomes. Number of favorable. What is the random experiment here? What is the random experiment? Take the red king from a deck of cards at random. At random and what use chesam mana? What is the probability of getting a red king drawn from a deck of cards at random and raskochu kavalante ikkada meer kavali. Okay na? Cards at random. అంటే మనం ఏమి అబ్జర్వ్ చేయకుండా 52 కార్డ్స్ ఉన్నాయి, దాంట్లో కార్డు బయటికి లాగండి, తీస్తే ఏ కార్డు కావాలి మీకు? రెడ్ కింగ్. రెడ్ కింగ్ అంటే ఏంటి? మామూలు కింగ్స్ ఎన్ని ఉంటాయండి? 4 కింగ్స్ ఉంటాయి కదా. ఏంటవి? డైమండ్ కింగ్, హార్ట్ కింగ్, హార్ట్ డిజైన్. నెక్స్ట్ వన్ ఈస్ స్పేడ్ డిజైన్. నెక్స్ట్ వన్ ఈస్ క్లబ్ డిజైన్. ఇవన్నీ కింగ్లే, ఇన్ని కింగ్లు ఉంటాయి కదా, ఇవన్నీ కింగ్సే. దేర్ ఆర్ 4 డిజైన్స్. దీంట్లో రెడ్ డిజైన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? వెరీ గుడ్. ఏంటది? డైమండ్ అండ్ హార్ట్. అంటే ఇప్పుడు మనకి ఆ 52 కార్డ్స్ నుంచి ఒక కార్డు బయటికి తీయాలంటే అది రెడ్ కింగే అవ్వాలి. 4 కింగ్స్ అంటే నలుగు రంగు వస్తే కుదరదు కింగ్స్. ఓన్లీ రెడ్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? ఓన్లీ 2 ఛాన్సెస్ ఆర్ దేర్. వాట్ ఆర్ ద ఛాన్సెస్? డైమండ్ డిజైన్ అండ్ హార్ట్ డిజైన్. అంటే ఎన్ని కావాలి మనకి ఇప్పుడు?
ఓన్లీ 2 కార్డ్స్ ఆర్ దేర్. అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్ని 2 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ P ఆఫ్ రెడ్ కింగ్ అని రాసుకోవాలి. Probability of getting red king is equal to, what is the formula for a probability? గట్టిగా చెప్పండి. What's the formula for probability? Probability is equal to number of favorable outcomes by total number of possible outcomes. Number of favorable outcomes by total number of possible outcomes. That is equal to, what are the favorable outcomes? How many are? 2. 2 by 52. 2 by 52. Again 2 ones are 2. 2 26 are 52. 2 to cancel. 1 by 26. That is the probability of getting red king. Red king రావాలంటే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది చెప్పండి? 1 by 26 ఉంటుంది. అంటే 26 కార్డులో ఒక కార్డు వస్తుంది. అంటే 52 కార్డులో 2 కార్డులు అంతే కదా దాని అర్థం. అంతే. మీకు తెలియవలసిందల్లా ఏంటి? వాడు ఏమడుగుతున్నాడు చెప్పండి. ఇది రెడ్ లేదనుకోండి, ఓన్లీ కింగ్ అన్నాడు అనుకోండి. కింగ్ అంటే ఎన్ని రావాలి ఇప్పుడు ఫేవరబుల్స్ చెప్పండి? 4 రావాలి. వెరీ గుడ్, 4 రావాలి. ఎందుకంటే ఏ కింగ్ అయినా రావచ్చు కదా, 2 బ్లాక్లో 2 రెడ్లు 2 బ్లాక్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా రావచ్చు. బట్ వాడు పర్టికులర్గా ఏం అడిగాడు మనల్ని? ఓన్లీ రెడ్ కింగ్ అన్నాడు. రెడ్ కింగ్ అన్నాడు కాబట్టి డెఫినెట్లీ దేర్ ఆర్ ఓన్లీ 2 అవుట్కమ్స్. 2. కాన్సెప్ట్ అర్థమవుతుందా మీకు? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. What is the probability of getting not king? Getting the card not an ace. Yes sir, not an ace from a well shuffled pack. From a well shuffled pack. At random. That's it. Read the question. What is the probability of getting card not an ace from a well shuffled pack at random? ఒక కార్డు నుంచి వెల్ షఫల్డ్ ప్యాక్ అంటే 52 కార్డులు 52 కార్డ్స్ నీ దగ్గర ఉన్నాయి. దాంట్లోంచి ఒక కార్డు తీస్తే ఏం రావాలి నీకు? నాట్ యాన్ ఏస్. యాన్ ఏస్ కాదు. యాన్ ఏస్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ 4 వస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు వాడు? నాట్ యాన్ ఏస్ అన్నాడు. అంటే ఏస్ నాకు వద్దు. మరి ఏస్ కాకపోతే ఏం రావాలి? ఇంకా ఏ కార్డు వచ్చినా పర్వాలేదు నాకు, అవునా కదా? సో ఏస్ కాకుండా ఇంకెన్ని కార్డ్స్ ఉంటాయి? టోటల్ కార్డ్స్ అని చెప్పండి మనకి 52. 52లో ఏసులు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. డైమండ్, హార్ట్, స్పేడ్ అండ్ క్లబ్. 4 డజన్స్ ఉంటాయి. కాబట్టి ఈ 4 నీకు వద్దు కదా, 4 తీసేయండి. 52 నుంచి 4 తీసేయండి అమ్మా, 48. అంటే ఏంటి? ఈ 48 కార్డ్స్లో నుంచి ఏ కార్డ్ అయినా నీకు రావచ్చు. అర్థమైంది కదా? నాట్ ఎన్ ఏస్ అంటే ఏంటి? నాకు ఏస్ వద్దు. నేను ఒక 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డుని నేను బయటికి తీస్తాను. తీస్తే నాకు ఏమొద్దు? ఏస్ వద్దు. ఏస్ రాకూడదు. నాకు ఏస్ రాకూడదు అంటే అర్థం ఏంటి? ఏసులు ఎన్ని ఉంటాయి నీకు? 4 ఉంటాయి. ఆ 4 కాకుండా ఇంకెన్ని ఛాన్సులు ఉంటాయి రావడానికి నీకు? దేర్ ఆర్ 48 ఛాన్సెస్ అవుతాయి. 48 ఛాన్సెస్, అవునా కదా? అంటే 48 కార్డ్స్లోంచి ఏ కార్డ్ అయినా నువ్వు రావచ్చు. దాన్ని వెల్కమ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తామండి. చెప్పండి టోటల్ కార్డ్స్ నుండి చెప్పండి. 52 రైట్. మరి ఏం రాకూడదు నీకు చెప్పండి? నాట్ అన్ ఏస్. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. నాట్ వచ్చిందంటే అది తీసేయాలి. ఎవరిని తీసేయాలి? ఏస్ని తీసేయాలి. ఏసులు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. వెరీ గుడ్. మొత్తం కార్డ్స్ ఎన్ని? 52. దాంట్లోంచి 4 ఏసులు తీసేస్తే ఇంకా కార్డ్స్ ఎన్ని ఉంటాయి?
48. అంటే ఏంటి? హౌ మెనీ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్? 48 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్. అంటే ఏంటి? ఆ 48 కార్డ్స్లో నీ 52 కార్డ్స్లోని ఇప్పుడు 4 తీసేస్తే ఆ 48 కార్డ్స్ నువ్వు ఏ కార్డ్ అయినా వెల్కమ్ చేస్తావు. ఏ కార్డ్ అయినా నీకు ఇష్టమే, తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. క్వశ్చన్ రాగానే ఇవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, ఆన్సర్ స్టార్ట్ చేయాలి. వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ స్టార్ట్ చేయడం ఒకటే స్టార్ట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్ 52. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 52 - 4. ఈ -4 ఎందుకో చెప్పాను ఇప్పటి వరకు మీరు. ఎందుకు -4 చేశాను? 4 ఎందుకు తగ్గించి తీసాను? ఏసులు వద్దంటున్నాడు కదా వాడు. ఏసులు అక్కర్లేనప్పుడు ఎందుకు అందులో ఉంటాయి మనం? ఆ 4 పక్కన పెట్టేయండి. అంటే ఇంకెన్ని ఉంటాయి నీకు? 48 ఉంటాయి. అంటే 48లోంచి ఏ కార్డు నువ్వు తీసుకున్నా నీకు ఇబ్బంది ఏమీ లేదన్నమాట. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాట్ అన్ ఏస్. నాట్ అన్ ఏస్. ఏస్ అనే కార్డు నాకు వద్దు అనడానికి ప్రాబబిలిటీ ఎంతో చెప్పాలి. ప్రాబబిలిటీ ఫార్ములా గట్టిగా చెప్పండి ఒకసారి. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకేనా? రైట్ నౌ ఫేవరబుల్ అవుట్కమ్స్ అని చెప్పండి. 48 బై ఇవన్నీ 52. మీకు ఫ్యాక్టరేషన్ వచ్చు కదా. 4 12 సార్, 4 13 సార్, 4 క్యాన్సిల్ చేసేయండి. 12/30. Very simple it is. Therefore, what is the probability of getting not an S? P of not an S. Very simple అండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇంతకంటే ఈజీ ఇంకేమీ ఉండవు. వెరీ వెరీ సింపుల్. ఇవి కూడా సింపులే. 4th టేబుల్ 12 times, 4th టేబుల్ 13 times. 4 క్యాన్సిల్ అయిపోయింది. 12/13. No more cancellations. 12/13 is the right answer. అంతే. లాస్ట్. ఓకే, అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు దీని మీద మన టెక్స్ట్ బుక్లో వాడు ఏ క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చెక్ చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా? దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్డ్స్ మీద డెఫినెట్గా మంచి నీకు ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్గా మంచి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది కార్డ్స్ మీద ఉంటే జాగ్రత్త చెక్ చేసుకుంటాం. ఓకేనా? రైట్. చూడండి, 1 card is drawn. Question: 1 card is drawn from a well shuffled pack. Well shuffled pack. Well shuffled pack. What is a well shuffled deck of cards? Well shuffled deck of cards. Deck of cards. Of cards. Answer for the 52 and gamble. Find the probability of getting. Find the probability of getting. First one, a king of red color. Red king. Red king. Second one, a face card. A face card. Third one, a red face card. A red face card. Fourth one, the jack of hearts. The jack of hearts. Fifth one, a spade. Sixth one, the queen of diamond. The queen of diamonds. ఇవి వస్తాయి నీకు మొత్తం వచ్చేసినట్టే. ప్రాబిలిటీలో ఇది కార్డ్స్ సంబంధించి అన్నీ ఓకే ఇచ్చినట్టే. ఒకసారి చెప్పండి. 1 card is drawn. క్వశ్చన్ చదవడం వచ్చా మీకు? ఇంగ్లీష్ మీడియం అన్నారు కాబట్టి ముందు చదవడం నేర్చుకోండి. 1 card is drawn ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఇక్కడ 52 ఇవ్వకల్లా, కార్డ్స్ అంటే 52 ఉన్నట్టు లెక్క. ఇంకేమి లేవు, కండిషన్స్ లేవు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్. ఏం కావాలంట? ఫస్ట్ క్వశ్చన్ రెడ్ కింగ్ కావాలంట. చెప్పండి. ఆల్రెడీ ఇంత చెప్పినాం మనం కదా.
రెడ్ కింగ్ కావాలంటే ఎన్ని రెడ్ కింగ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, ఎన్ని ఉంటాయి రెడ్ కింగ్స్? వెరీ గుడ్, 2 ఉంటాయి. ఏంటి డిజైన్స్ ఏం చెప్పండి? రెడ్ డిజైన్స్, డైమండ్ అండ్ హార్ట్. సో 2 ఉంటాయి దీనికి కదా, 2 ఉంటాయి, అయిపోయింది. దాని సంగతి చెప్తాం, తర్వాత చెప్తాం. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? ఫేసులు కింగ్, క్వీన్, జాక్. కింగ్లు ఎన్ని ఉంటాయి? 4, క్వీన్లు 4, జాక్స్ 4. అంటే టోటల్గా ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మన దగ్గర? 12 ఉంటాయి. అంటే 12 ఫేస్ కార్డ్స్లో ఏదైనా రావచ్చు అనమాట. అంటే ఫేస్ కార్డ్ కావాలంటే కనుక ఆ 52 కార్డ్స్లో కార్డు తీసారనుకోండి, అది ఫేస్ కార్డ్ రావాలంటే ఎన్ని ఛాన్సులు ఉంటాయి మనకి? 12 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడికి రండి, రెడ్ ఫేస్ కార్డ్ కావాలి. ఆ 52 కార్డ్స్లో కార్డు తీస్తే అదేం కావాలంటే రెడ్ ఫేస్ కార్డ్ కావాలి. ఫేస్ కార్డ్స్ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి మనకి? 12 ఉన్నాయి కదా. 12 రెడ్ ఎన్ని ఉంటాయి? అందులో 6 ఉంటాయి. అంటే 6 దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ అని ఉంటాయి, 6 ఉంటాయి అనమాట. జాక్ ఆఫ్ హార్ట్. హార్ట్ అంటే తెలుసు కదా, రెడ్ తెలియదు కదా. జాక్ ఆఫ్ హార్ట్స్ ఎన్ని ఉంటాయి మన దగ్గర? ఒకటే ఉంటుంది కదా, అవునా కదా. జాకీ అని తెలుగులో జాకీ అంటాం, ఇంగ్లీష్లో జాక్ అంటాం. హార్ట్కి సంబంధించిన జాక్ ఎన్ని ఉంటాయి మన దగ్గర? కార్డ్స్ ఓన్లీ 1 కార్డ్. దట్ మీన్స్ దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటండి? ఓన్లీ 1 ఇస్ దేర్. నెక్స్ట్ వన్ ఈస్ ఏ స్పేడ్ కావాలి. స్పేడ్ డిజైన్ తెలుసు మీకు? స్పేడ్ ఇదిగోండి, దట్ ఈస్ అ స్పేడ్. అంటే ఏంటి? 52 కార్డ్స్లో ఒక కార్డు నువ్వు బయటికి తీస్తే అది స్పేడ్ డిజైన్ రావాలి అంతే. డిజైన్ అది అంటే ఏంటి? ఏస్ కానీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కింగ్, క్వీన్, జాక్. అంటే స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 13 ఉంటాయి. స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. కాబట్టి ఆ 13 కార్డ్స్లో నీకు ఏ కార్డు వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదన్నమాట. అంటే ఏంటి? హౌ మెనీ స్పేడ్ డిజైన్స్ అంటే స్పేడ్ డిజైన్ కార్డ్స్ 13. అంటే దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి అనమాట. క్వీన్ ఆఫ్ డైమండ్స్ అంటే ఏంటి? డైమండ్ కార్డ్. డైమండ్ క్వీన్లు ఎన్ని ఉంటాయండి? ఒకటేగా. డైమండ్ క్వీన్స్ ఒకటే ఉంటాయి. డైమండ్ క్వీన్ ఓన్లీ 1 ఇస్ దేర్. ఒకటే ఉంటుంది డైమండ్ క్వీన్, ఒకటే. డైమండ్ క్వీన్, హార్ట్ క్వీన్, క్వీన్ ఆఫ్ జాకబ్, అదే క్వీన్ ఆఫ్ హార్ట్స్. ఇంకోటి ఏంటి? స్పేడ్ అండ్ క్లబ్. సో క్వీన్ ఆఫ్ డైమండ్ క్వీన్ ఎన్ని ఉంటాయంటే దేర్ ఇస్ ఓన్లీ 1 ఛాన్స్. ఓకేనా? మళ్ళీ చెప్పండి ఒకసారి జాగ్రత్తగా. రెడీ ఫర్ స్టార్ట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పండి? టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. దేనికైనా ఫస్ట్ మీరు రాయవలసింది ఇదేనండి. ఇస్ ఈక్వల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయండి? మొత్తం 52. రైట్, 52 రాస్తాం. సో టోటల్ నంబర్ ఆఫ్, చెప్పండి గట్టిగా, టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ ఈక్వల్ ఎన్ని? 52. వెరీ గుడ్. ద ఫస్ట్ వన్ ఏం కావాలి చెప్పండి? రెడ్ కింగ్ కావాలి కాబట్టి నంబర్ ఆఫ్ ఫేవరబుల్, స్పెల్లింగ్ నేర్చుకోవాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి. టు గెటింగ్ ఏం కావాలి? రెడ్ కింగ్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి నీకు? రెడ్ కింగ్లు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ని డిజైన్లు ఉంటాయి? 2 డిజైన్స్ ఉంటాయి. ఏంటవి? డైమండ్ అండ్ హార్ట్. సో దెర్ ఈస్ ఓన్లీ 2 డిజైన్స్. 2 ఏంటవి? కావాలంటే మీకు తెలియాలంటే ఇక్కడ డిజైన్స్ వేసుకోండి. డైమండ్ అండ్ హార్ట్, ఓన్లీ 2 డిజైన్స్. ఇప్పుడు దేర్ఫోర్ ప్రాబబిలిటీ P ఆఫ్ రెడ్ కింగ్. P అంటే ఏం చెప్పినందుకు మనం? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్. చెప్పండి గట్టి ఒకసారి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్ రావాలంటే ప్రాబబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ ఫార్ములా చెప్పండి గట్టి ఒకసారి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total number of చెప్పండి possible outcomes is equal probability formula చెప్పండి. number of favorable outcomes by total number of possible outcomes. favorable ఎన్ని ఉన్నాయంటే 2 కదా, 2/52. 2 అని ఎలా రాయాలి? 2 1s are 2. 52 ని 226 252. 2 క్యాన్సిల్ చేసేయండి. 1/26. That is the probability of getting red king.
1/26 వచ్చింది. ఎగ్జామినేషన్లో ఒకవేళ ఇలా క్యాన్సిలేషన్ రాకపోతే ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడ నేర్చుకొని వెళ్ళి ఎగ్జామినేషన్లో రాయాలి. అంతే తప్ప నాకు రాదండి నేను చేయనండి అంటే కుదరదు, మార్కులు రావు అప్పుడు మీకు. 34తో అయిపోతారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. అంతే తప్ప నాకు రాదండి నేను చేయలేనండి అంటే కుదరదు. రైట్? సో చెప్పండి ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ రెడ్ కింగ్ అంటే 2 అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈ సెకండ్ బిట్ చూద్దామా. సెకండ్ బిట్ ఏం చెప్పండి? ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ కావాలి. ఎన్ని ఉంటాయి ఫేస్ కార్డ్స్? 12 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పాలి గట్టిగా. ఫేస్ నంబర్ ఆఫ్ నిద్రలు అడిగిన చెప్పాలి మీరు. నంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ 12, రెడ్ ఫేస్ కార్డ్ 6, బ్లాక్ ఫేస్ కార్డ్ 6 అంతే అయిపోయింది. సింపుల్. ఫేస్ కార్డ్స్ 12, ఫేస్ కార్డ్స్ 12, రెడ్ ఫేస్ కార్డ్ 6, బ్లాక్ ఫేస్ కార్డ్ 6 అలా గుర్తుపెట్టేసుకోండి. సో టోటల్ ఫస్ట్ క్వశ్చన్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇది టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. నెక్స్ట్ చెప్పండి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ఏ ఫేస్ కార్డ్. గెటింగ్ ఏ ఫేస్ కార్డ్ ఇస్ ఈక్వల్ టు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 12 ఉంటాయి కాబట్టి దేర్ ఆర్ 12 ఛాన్సెస్ అంటే 12 కాబట్టి నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫేస్ కార్డ్? P of face card. P of face card is equal to ఫార్ములా చెప్పండి గట్టిగా ఒకసారి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటండి? 12 బై ఇది 52. ఆల్రెడీ లాస్ట్ చెప్పినాం మన ఎగ్జాంపుల్స్లో 12 నెలలు వేచి మనం 4 3s are 12, 4 13s are 52, 4 3 12, 4 13 52, 4 4 క్యాన్సిల్ చేసేయండి 3/13. దట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ఫేస్ కార్డ్. ఒక 52 కార్డ్స్ ఉన్న ప్యాక్ నుంచి డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక కార్డు తీస్తే ఆ కార్డు ఏమవ్వాలి? ఫేస్ కార్డ్ అవ్వాలి. ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. అదిగో 12 అంటే ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ 12 ఉంటాయి. మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 52. సో పాసిబుల్ 12/52 రైట్. ఓకేనా? వెరీ గుడ్. థర్డ్ వన్ చెప్పండి ఒకసారి. రెడ్ ఫేస్ కార్డ్స్. టోటల్గా 12 ఉంటాయి. అందులో రెడ్ ఎన్ని? 6 కదా. బ్లాక్ ఎన్ని? అది 6. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏంటి? టోటల్ అన్నింటికి ఇది రాయాలండి. అన్నింటికి ఇది రాయాలి కంపల్సరీగా. అన్నింటికి ఇది రాయాలి. ప్రతిదానికి రాయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. మార్కులు ఊరికనే రావు, కష్టపడితే వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ గెటింగ్ ఏం రాయాలి ఇప్పుడు మనం? థర్డ్ వన్ రెడ్ ఫేస్ కార్డ్. రెడ్ ఫేస్ కార్డ్. ఇప్పుడు చెప్పండి రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? 6 ఉంటాయి. చెప్పండి ఎన్ని ఉంటాయి? రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సో 6 అనమాట. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్? ఇస్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ ఫేస్ కార్డ్. చెప్పండి రెడ్ ఫేస్ కార్డ్ కావాలంటే ఫార్ములా చెప్పండి. ప్రాబబిలిటీ ఫార్ములా గట్టిగా చెప్పాలి అందరూ. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6/52. ఫేవరబుల్ ఏమో 6 కదా, టోటల్ ఏమో 52. ఏ టైం రాద్దాం చెప్పండి? 3 2 26 అంతేనా? 2 3 2 26. 2 2 కొట్టి పడేయండి 3/26. నో మోర్ క్యాల్కులేషన్స్. అంతే అయిపోయింది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ ఫేస్ కార్డ్? 3/26. బ్లాక్ ఫేస్ కార్డ్ అని మీరు 20 రోడ్ ఎవడ పేపర్ ఇచ్చాడు అనుకోండి, రెడ్ బదులు బ్లాక్ అడుగుతాడు. అప్పుడు బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? అవి 6 ఉంటాయి. రెడ్ తీసేసి బ్లాక్ పెట్టేసి రాసి పడండి ఒక్కసారి. ఓన్లీ ఫేస్ కార్డ్స్, రెడ్ బ్లాక్ ఆడుకుంటే ఓన్లీ ఫేస్ కార్డ్స్ అన్నట్టు కట్టుకోండి. అవి 12 ఉంటాయి. అవి చెప్పిన ఆల్రెడీ 12 ఉంటాయి. 12/52 వేసి క్యాల్కులేషన్ చేయాలి. బట్ రెడ్ ఫేస్ కార్డ్ అన్న బ్లాక్ ఫేస్ కార్డ్ అన్న 2 కలర్స్ అడిగాడు అనుకో ఫేస్ కార్డ్స్. అవి 6 ఇవి 6 ఉంటాయి కాబట్టి సేమ్ రాసిపడ్డాడు. బట్ రెడ్ బదులు బ్లాక్ రాసుకుంటాం అనమాట. అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈస్ జాక్ ఆఫ్ హార్ట్. జాకీ తెలుసు కదా జాక్ అంటే? కింగ్ క్వీన్ జాక్. హార్ట్ అంటాడు. జాక్స్ అని ఉంటే మనకి 4 టైప్స్ ఉంటాయి కదా. డైమండ్ జాక్,
diamond jack, heart jack, spade jack. Next one is club jack. ఏం కావాలండి? హార్ట్ జాక్లు ఎన్ని ఉంటాయండి? ఒకటి. ఏదైనా కూడా డిజైన్ అడిగాడు అనుకోండి 1, కలర్ అడిగాడు అనుకోండి 2. గుర్తుపెట్టేసుకోండి. ఏదైనా ఒక కార్డుకి సంబంధించి డిజైన్ అడిగితే ఒకటే, కలర్ అడిగితే 2, ఇంకేం లేదు. సింపుల్ అండి. ఇప్పుడు చెప్పండి, జాక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏంటి? 52 కార్డ్స్ నీ దగ్గర ఉండి ప్యాక్ ముక్కలు ఇచ్చాడు, అది తీసుకున్నాం, పట్టుకున్నాం. రైట్. ఏమైనా ఒక కార్డు ఇవ్వాలి అంటాడు, తీశాను. వాడికి ఏం రావాలంట? జాక్ ఉన్నది హార్ట్ రావాలండి. హార్ట్ డిజైన్లో జాక్ రావాలి. ఎన్ని ఛాన్సులు ఉంటాయి జాక్ రావడానికి? హార్ట్ డిజైన్లో దెర్ ఈస్ ఓన్లీ 1 ఛాన్స్. అదనమాట. అంటే ఏంటి? ఇక్కడ నంబర్ 4 బిట్, టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ప్రతి బిట్కి అది ముందు రాసి పడేయాలి. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. నీ దగ్గర ఉన్న ప్యాక్ ముక్కలు ఎన్ని, కార్డ్స్ ఎన్ని? 52. అది రాసేయండి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ ద జాక్ ఆఫ్ హార్ట్స్. ఎన్ని ఉంటాయండి? ఓన్లీ 1 ఇస్ దేర్. ఏంటది? హార్ట్ ఇంకేంటి? ఇంకా అది ఇచ్చాడు కాలేదు, ఒకటే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫార్ములా P ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ జాక్ ఆఫ్ హార్ట్స్ కావాలంటే ఫార్ములా చెప్పండి. ప్రాబబిలిటీ ఫార్ములా గట్టిగా సో చెప్పండి మళ్ళీ. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటండి? హార్ట్ జాకి రావాలి అంటే జాక్ ఒకటే ఉంటుంది కాబట్టి 1/52. నో మోర్ క్యాల్కులేషన్స్. 1/52. ఇది ప్రైమ్ నెంబర్ కదా, అయిపోయింది. ఓకేనా? అంతే, అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ 5th బిట్. స్పేడ్ రావాలంటే, అంటే స్పేడ్ అంటే రెడ్డా బ్లాక్ అని ఇవ్వలేదు అది. స్పేడ్ ఎన్ని ఉంటాయండి? మొత్తం డిజైన్స్ అనమాట. ఓకేనా? రైట్. మనం చూడండి, మీకు చెప్పాను ఆల్రెడీ. టోటల్ 52 కార్డ్స్లో ఎన్ని డిజైన్స్ మనకి? 4 డిజైన్స్ కదా. డైమండ్. మళ్ళీ వినకపోతే మళ్ళీ వినాలి. ఒక విషయాన్ని 10 సార్లు ఎందుకు చెప్తున్నాను నేను? ఆల్రెడీ ఒకసారి వినకపోతే మళ్ళీ వింటారని. ఇప్పుడు కూడా వినలేదు అనుకోండి, మిమ్మల్ని నేను బాగు చేయలేను. దట్ ఈస్ డైమండ్. నెక్స్ట్ వన్ ఈస్ హార్ట్. నెక్స్ట్ వన్ ఈస్ స్పేడ్. నెక్స్ట్ వన్ ఈస్ క్లబ్. ఓకేనా? జాక్ స్పేడ్ కదా. దీంట్లో ఇవి 13 ఉంటాయి. 13 అంటే స్పేడ్లు ఎన్ని ఉంటాయి చెప్పండి? 13 కార్డ్స్ ఉంటాయి. ఈ 13 కార్డ్స్లో వాడు ఏం అడగలేదు, ఇంకా క్వీనా జాకా ఏస్ ఏం అడగలేదు. ఓన్లీ డిజైన్ అడిగాడు. స్పేడ్ డిజైన్ అడిగాడు. ఎన్ని ఉంటాయి స్పేడ్ డిజైన్స్? ఎన్ని ఉంటాయి మనకి? 13 ఉంటాయి. అది కూడా 13. అర్థమైందా? స్పేడ్ అంటే ఏంటి? దట్ ఈస్ అ డిజైన్. హౌ మెనీ స్పేడ్ డిజైన్స్ కార్డ్స్ ఆర్ దేర్? 13 కార్డ్స్ ఉంటాయి కాబట్టి దేర్ ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి 13 ఉంటాయి. ఇప్పుడు చెప్పండి 5th బిట్. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ ఎ స్పేడ్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి చెప్పండి? 13 ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకేనా? 13 ఉంటాయి. సో ఇప్పుడు P ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ స్పేడ్ డిజైన్, స్పేడ్ కార్డ్ రావాలంటే కనుక ఫార్ములా చెప్పండి. ప్రాబిలిటీ ఫార్ములా గట్టిగా చెప్పండి మరోసారి, కడుపుకొని చెప్పాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. వెరీ గుడ్. దట్ ఈస్ ఈక్వల్ ఫేవరబుల్ ఏనండి 13, మొత్తం ఏంటి 52. 13 1s are 13, 13 4s are 52. 13 క్యాన్సిల్ చేసి పడేయండి 1/4. That is the probability of getting a spade card from a well shuffled pack at random. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు మీకు? రెడ్ కింగ్, బ్లాక్ కింగ్ అలా అడిగాడు అనుకోండి, డిజైన్స్ వస్తాయి. అది రెడ్ అది కలర్స్ కింద వస్తాయి. స్పేడ్ కార్డ్స్ అడగలేదు, ఓన్లీ స్పేడ్ అడిగాడు. స్పేడ్ అంటే అర్థం ఏంటి? డిజైన్ అంటాడు. స్పేడ్ డిజైన్స్ అన్నీ ఉంటాయి. స్పేడ్ డిజైన్లో కార్డులు ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో 13/50. సో నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ బిట్.
ఓకే, 6th bit, the queen of diamonds. డైమండ్ క్వీన్. డైమండ్ క్వీన్ ఎన్ని ఉంటాయండి? క్వీన్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి కదా. 4లో డైమండ్ క్వీన్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. డైమండ్ క్వీన్, హార్ట్ క్వీన్, ద స్పేడ్ క్వీన్, దట్ ఈస్ ద స్పేడ్. సారీ, ఇది స్పేడ్, ఇదేమో క్లబ్ క్వీన్. డైమండ్ క్వీన్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. అంటే ఏంటి? 52 కార్డ్స్ నుంచి ఒక కార్డును బయటికి తీస్తే నీకేం కావాలి? డైమండ్ క్వీన్ కావాలి. డైమండ్ క్వీన్ కావాలంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి నీకు? దెర్ ఇస్ ఓన్లీ వన్ ఛాన్స్. ఓన్లీ వన్ ఛాన్స్ కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ గెటింగ్ ద క్వీన్ ఆఫ్ డైమండ్, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్ ఏమంటాయి? దెర్ ఇస్ ఓన్లీ వన్ ఛాన్స్ ఇస్ దేర్, ఓన్లీ వన్ డైమండ్ షేప్ ఇస్ దేర్, only one diamond card is there, only one. So that is therefore the probability of getting the queen of diamond, queen of diamonds is equal to formula number of favorable outcomes by total number of possible outcomes. 1 favorable 1 kada, 1 by 52 ante ఇంకేం క్యాన్సిలేషన్ ఉండదు కదా. న్యూమరేటర్ 1 ఉంది కాబట్టి 1 by 52 టైప్. సో ఈ రకంగా వాడు మీకు ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడిగినా, ఏమడిగినా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమి అర్థమైందా? అంతే. ఓకే, ఇంకా వీటి మీద ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి ఇంకొక వీడియో చేద్దాము. ఇది అన్ని ఓవరాల్ గా కొన్ని క్వశ్చన్ సమ్స్ స్పెషల్ గా ఒక వీడియో చేద్దాం. అందులో ఇప్పుడు కార్డ్స్ మీద మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఎస్, నాట్ ఎస్. పోనీ ఇంకొక లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ an ace. Next one is not an ace from a well shuffled pack of 52 cards. ఊరికే ఈ 52 కార్డ్స్ ఇవ్వక్కర్లేదు, అట్ ర్యాండమ్. That's it. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి క్వశ్చన్ టైప్ చేద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్? ఫస్ట్ ఏస్ కావాలి. ఏస్ కావడానికి ప్రాబిలిటీ ఎంత? రెండోసారి ఏంటి? నాట్ ఏస్. నాకు ఏస్ వద్దు బాబు అనడానికి ఏంటి? ర్యాండమ్. దానికి ప్రాబిలిటీ ఏంటో చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు మీరేం చేయాలి? క్వశ్చన్ చదవండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఏస్? అంటే ఏస్ రావడానికి. ఏస్ 52 కార్డ్స్లో ఏసులు ఎన్ని ఉంటాయండి? నాకు తీసింది ఏసే కావాలంటే ఎన్ని ఛాన్సులు ఉంటాయి నీకు? ఏసులు ఎన్ని ఉంటాయి? వెరీ గుడ్, 4 ఉంటాయి. కాబట్టి 4 ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఎన్ ఏస్, నాకు ఏసు వద్దు అంటే ఎన్ని ఛాన్సులు ఉంటాయి? 52లో నుంచి 4 ఛాన్సెస్ తీసేయాలి కదా. ఆల్రెడీ ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. దీనికి ఆన్సర్ మీరు చేయండి జాగ్రత్తగా. ఓకేనా? జాగ్రత్తగా సరిపోతుంది. ఏస్ కావాలంటే 4 ఉంటాయి కాబట్టి 4 ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? ఏసులు వద్దు. ఏసు వద్దంటే మొత్తం 52లోంచి ఏసు వద్దంటే ఏసు 4 వద్దు అనుకోండి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 52లోంచి 4 తీసేయండి, 48 ఉంటాయి. అంటే 48 ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి మనం? ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ బిట్, టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని 52. సో ఫస్ట్ వన్ ఏస్ కావాలి కదా, నీకు ఏస్ కావాలి ఫస్ట్ క్వశ్చన్. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ an ace. అంటే ఏస్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి నీకు? 4 ఛాన్సెస్ ఉంటాయి. అంటే 4 డిజైన్స్లో ఏదైనా రావచ్చు కాబట్టి 4 ఛాన్సెస్ ఉంటాయి. 4 ఏంటి? 4 డిజైన్స్ చెప్పండి ఒకసారి నాకు. డైమండ్ ఏస్, ఓకేనా, హార్ట్ కానీ, హార్ట్ ఏస్ కానీ, లేదంటే కనుక స్పేడ్ కానీ, లేదంటే కనుక
క్లబ్ కానీ ఆ డిజైన్స్లో ఏదైనా మీరు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ ఏస్, పి అంటే ప్రాబబిలిటీ చెప్పినాం ఆల్రెడీ విన్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ ఏస్ ఫార్ములా చెప్పండి గట్టిగా ఒకసారి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, number of favorable outcomes by total number of possible outcomes. ఎగ్జామినేషన్లో ప్రతి బిట్కి ఈ ఫార్ములా రాయాలి. ఎన్ని బిట్లు ఉంటే అన్ని బిట్లు రాయాలి, ఎందుకంటే ఫార్ములాకి హాఫ్ మార్క్ ఇస్తాడు కాబట్టి ఏది రాసినా రాయిపోయినా ఒక హాఫ్ మార్క్ గ్యారెంటీ వస్తుంది. సో ఇప్పుడు అన్ని ఫేవరబుల్ ఏంటంటే 4 కదా, 4/52. ఇప్పుడు ఫోర్త్ టేబుల్ ఉంది కదా, 4 1s are 4, 4 13s are 52. 4 క్యాన్సిల్ చేసుకోండి, 1/13. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్? 1/13. ఇదనమాట టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. నంబర్ ఆఫ్, ఎందుకు ఇంతసేపు చెప్తున్నా క్వశ్చన్ మోస్ట్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ఎన్ ఏస్. 52 కార్డ్స్ నుంచి ఒక కార్డు తీస్తే ఏస్ రావాలి. ఏస్ రావాలంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 4 ఛాన్సెస్ ఉంటాయి. ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావచ్చు. ఈ డిజైన్స్లో ఏ డిజైన్ అయినా రావాలి, 4 ఛాన్సెస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ 4/52. 4 1s are 4, 48, 4 క్యాన్సిల్, 1/30. అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ బిట్ చేద్దాం. సెకండ్ బిట్ టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ గెటింగ్ ఏం కావాలి ఇప్పుడు? నాట్ యాన్ ఏస్. నాట్ యాన్ ఏస్ అంటే ఏస్ వద్దు, ఏస్ కార్డు వద్దు. ఏస్ కార్డు వద్దుకపోతే ఎన్ని కార్డులు ఉంటాయి? ఏసులు 4 ఉంటాయి కదా, 4 వద్దు. అంటే ఇంకెన్ని కావాలి నీకు? మొత్తం 52లో నుంచి ఈ 4 తీసి పడేస్తే ఇంకెన్ని ఉంటాయి మీకు? 48, అంటే 48 ఉంటాయి. అంటే ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి నీకు? 48. అంటే నువ్వు కార్డు తీస్తే ఈ 48లో ఏ కార్డు అయినా నువ్వు ఎలిజిబుల్, యాక్సెప్టబుల్ అనమాట. సో పి ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఏస్ is equal to ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. 48/52. 4 12s are 42. ఇంతకు ఆల్రెడీ చెప్పాను సమ్ మీకు. 4 13s are 52. 4 క్యాన్సిల్ చేసి పడేయండి, 12/30. దట్ ఇస్ ఆన్సర్. సో ఈ రకంగా మీ కార్డ్స్ మీద 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇక్కడ ఈ వీడియో జాగ్రత్తగా ఫాలో అయ్యండి. డౌట్స్ ఉన్నట్టు చెప్పండి, అడగండి. ఓకేనా? జాగ్రత్తగా వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏం లేదు, క్వశ్చన్ జాగ్రత్తగా చదివేస్తే చాలండి. కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టే సార్. ఫేస్ కార్డ్స్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అది. ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి, రెడ్ ఫేస్ కార్డ్స్ 6, బ్లాక్ ఫేస్ కార్డ్స్ 6. చాలా. ఓకే, థ్యాంక్ యూ.